బీజేపీ సీనియర్ నేత పాకూరి నాగభూషణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరే మా కోసం పనిచేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ అంత క్లియర్గా చెప్తే వాలంటీర్ వ్యవస్థ కాకుండా మిగతా ఆఫీసర్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అన్నిటికంటే ఇప్పటివరకు సిఎస్ గారిని సూటిగా అడుగుతున్నా, మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మీరు ఇప్పటివరకు కలెక్టర్తో ఏమైనా కాన్ఫరెన్స్ పెట్టారా? 32 మంది చనిపోతే కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేయాలి మనం ఎమర్జెన్సీగా అంటే నిమ్మక నీరెత్తినట్టుగా ఒక సామెత ఉంది. మనకి తుఫాన్ వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవాళ మీరందరూ ఐఏఎస్లో ఐపీఎస్లో ఉన్న మీకున్నది నాలెడ్జ్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడానికి కానీ అధికార పార్టీకి మీరు కొమ్ముగాయడానికి మాత్రం కాదనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. పర్టికులర్గా అన్నిటికంటే ఓ పక్కన ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి, 45 డిగ్రీలు. ఆయన మేము మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాం, టెంట్లు ఏర్పాటు చేస్తాం అంటే ఇంకా ఆయన పాత బ్రెయిన్లోనే ఉన్నారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు జరిగిన డ్రామా మళ్ళా నడపడానికి రేపు మే 1 నుంచి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఒక సంకేతాన్ని ఇచ్చారు. మీరు 3వ తారీఖు దాకా ఎందుకు చేయాలండి? మీరు మీ వల్ల కాదంటే చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఒక టీంను పంపిస్తారు, 1 డేలో 24 అవర్స్లో మొత్తం చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తారు. ఇవాళ ఈ ఎంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఒకే రోజు ఎలక్షన్లు జరుపుకుంటా ఉన్నాం, ఇంతమంది ఓటర్లని తీసుకురాగలుగుతున్నాం. మీరు ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక 100 మంది అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ద్వారా పెన్షన్ ఇవ్వట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. అదేమంటే ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కోడ్తో మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం తగదు. ఈ ఎండలో రేపు ఏదైనా జరిగితే మాత్రం ఇప్పుడున్నటువంటి ఎవరైనా సరే బాధ్యులు, వాళ్ళ మీద చనిపోయిన వాళ్ళ ద్వారా మీరు వాళ్ళ హత్యలతో సమానం. ఎవరైనా చనిపోతే మాత్రం తెలిసిన తర్వాత మొన్నంటే మాకు తెలియదు, మాకు ప్లాన్ లేదు, సడన్గా వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ముందుగానే మేము చెప్తున్నాం, మీరు 64 లక్షల మంది పెన్షన్దారులకి 1,35,000 వాలంటీర్ మన సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా మీరు పంచొచ్చు అనేది చాలా క్లియర్గా ఉంది. మళ్ళా ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇంకా వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ సర్వీసులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. వాడు కూడా పేదవాళ్ళు అంటే వాళ్ళకి అభిమానం కాబట్టి మీరు ముందుగానే 30వ తారీఖున డ్రా చేసి 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు ఎవరికైనా ఏదైనా జరిగితే మాత్రం మీరే బాధ్యత అని చెప్పి మేము మరొకసారి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఎలక్షన్ల అంతా కూడా సజీవుగా జరగడానికి ఏదైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెన్షన్ల ఉద్దేశంతో ఏదో లబ్ధి పొందుదామని అధికార పార్టీ ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా ఈ లబ్ధి పొందడం అనేది మీరు పేదవాళ్ళ జీవితాలతో కాదు, మీరు ఇంక వేరే చేయండి. వాళ్ళు కొంతమంది పిల్లలు లేక, కొంతమంది పిల్లలు ఎక్కడో వేరే విదేశాలకు వెళ్ళిపోయో, లేకపోతే వేరే రాష్ట్రాలకు దుబాయ్ లాంటి పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు, అక్కడ ముసలి వాళ్ళు, ఆ దివ్యాంగులు, వీళ్ళందరూ అక్కడ మిగిలిన వాళ్ళు. అటువంటి వాళ్ళతో మీరు ఈ జీవితాంతో ఆడుకోవద్దని చెప్పి మరొకసారి నేను ఈ సిఎస్ గారికి ఈ సందర్భంగా అధికారులకు మరొకసారి చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ 1వ తారీఖు సాయంత్రానికి మీరు పెన్షన్ ఇవ్వాల్సిందే, ఇచ్చే అవకాశం ఉంది. మీరు 3వ తారీఖు దాకా మేము టెంట్లు వేస్తాం, రోజుకు 10 మందిని ఎండల్లో తిప్పుతాం. ఈ కార్యక్రమానికి మీరు స్వస్తి చెప్పండి. చెప్పకపోతే మాత్రం ఇది పేద ప్రజల్ని హత్య చేసిన విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు మాకు నిన్న నుంచి మాకు ఫోన్లు ఇదే, సార్ మాకు 1వ తారీఖు వస్తే వీళ్ళు రమ్మంటున్నారు, ఇలా జరుగుతున్నాయి అందరూ ఫోన్లు. అందుకనే ఈ రోజున మేము ఇవాళ మీ పొద్దున మీ న్యూస్ చూసిన తర్వాత ఈ రోజున ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు చెప్తా ఉన్నాం.